దేవుని స్తుతించాలి. దేవుడు ఎవరైతే క్రీస్తు కోసం నిలుస్తున్నారో వారికి జయము కలిగించేవాడు. అపవాదికి అవమానము అది సిగ్గుతో ఓడేను. అపవాదికి అవమానము అది సిగ్గుతో ఓడేను. నాశనముకు నడిచెను, నరకముకై నడిచెను. నాశనముకు నడిచెను, నరకముకై నడిచెను. జయముందిన జయయేసుకే జయ గీతం పాడేదం. జయమిచ్చిన జయరాజుకే జయస్తుతులే చెల్లించదం. జయమిచ్చిన జయస్తుతులే చెల్లించదం. స్తుతియాగము చేచదం, స్తుతియాగమే స్తుతియాగము చేచదం, చేచదం. జయముందిన జయయేసుకే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తప్పని దేవుని మహిమపరచాలి. దేవుడు జయించిన వాడు, నువ్వు జయించిన చేతులు స్తుతించాలి. కంపించిపోయిన కరువు ఖడ్గమొచ్చిన, కంపించిపోయిన కరువు ఖడ్గమొచ్చిన, కలవరపడక నా యేసుతో నడిచెదం. కలవరపడక నా యేసుతో నడిచెదం. నా యేసుతో నడిచెదం, నా యేసుతో నడిచెదం, నా యేసుతో నడిచెదం, నా యేసుతో నడిచెదం. ఎవరితో నడుతూ, ఎవరితో నడుతూ, ఎప్పుడు నడుతూ? కంపించిపోయిన కరువు ఖడ్గమొచ్చిన, కంపించిపోయిన కలవరపడక నా యేసుతో నడిచెదం. కలవరపడక నా యేసుతో నడిచెదం. నా యేసుతో నడిచెదం, నా యేసుతో, యేసుతో. జయముందిన జయయేసుకే జయ గీతం పాడేదం. యేసుని స్వరమినక నేడు రేపు ఎన్నడు. నా యేసుని స్వరమిన నేడు రేపు ఎన్నడు. అది వెలుగై నిలిచెను, చీకటినే తోలెను. అది వెలుగై నిలిచెను, చీకటినే తోలెను. చీకటినే తోలెను.
జయముందిన జయకే జయ గీతం పాడేదం జయమిచ్చిన జయరాజుకే జయసుతులే చెల్లించదా జయమిచ్చిన జయరాజుకే జయసుతులే చెల్లించదా స్తుతియాగము చేసెదం స్తుతియాగము చేసెదం స్తుతియాగము చేసెదం పాపము నన్ను చుట్టిన నా యేసుత నడిచెదం పాపము నన్ను చుట్టిన నా యేసుత నడిచెదం సాతానును తొక్కుటకు బలమును నాకిచ్చెను సాతానును తొక్కుటకు బలమును నాకిచ్చెను బలమును నాకిచ్చెను బలమును నాకిచ్చెను బలమును నాకిచ్చెను బలమును నాకిచ్చెను కనికరమున కటాక్షం మన దయచేసి ఆయన మహాకృపతో మన కరుణించి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు ఈ దినమంతా కూడా మనం కాపాడి ఆయన ప్రేమ కరుణ కటాక్షం మనకు దయచేసి ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకొని ఈ రే మొదటి ప్రార్థన ప్రవేశించకు నీకు నాకు మనకు ఇచ్చిన కృప పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవ మీ పరిశుద్ధ పాదమున కొందరు ఆచరిస్తున్నారు మీరు పరిశుద్ధులు 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 కదా మీ మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి నాయన ఈ దినమున పరుకోతండి మాతో మాట్లాడి ఇది ఈ సమయంలో పరుకుతండి వాకుతో మాతో మాట్లాడక మా కొరకు కుటుంబ ప్రార్థనలో కుటుంబంలో ఏమి కలిగి ఉండాలి విషయం నుంచి మాతో ముచ్చటకు ఇష్టపడే దేవుడు కొందరు ఆచరిస్తూ మాతో మీరు మహిమ పొందమని తండ్రి ఆమేన్. ప్రేమైన సహోదరి సోదర దేవుని ప్రేమ దేవుని కటాక్షం దేవుని దయ ఆయన మూలమైన ప్రేమను బట్టి ఆయన కనికరం మనతో ఉంచి మన ప్రేమించి ఈ మంచి సమయాన్ని దేవుడు ఇచ్చిన వాడు దేవుని సన్నిధిలో సామరి సీముల వద్దకు వెళ్ళము వాటి నడతను కనిపెట్టము అంశం సామరి సీమల యొద్దకు వెళ్ళము వాటి నడతను కనిపెట్టము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ కుటుంబ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది మనతో దేవుడు మాట్లాడుతూ ప్రతి దినం కూడా దేవుడు నీతో నాతో ముచ్చటిస్తూ మనింతో తను ఉంచిన మహా కనికని బట్టి కటాక్షను బట్టి దేవుడు చదివిస్తున్నమాట చాలామంది కుటుంబంలో చూస్తున్నప్పుడు దేవుని మాటని వినక దేవుని మాటకు లోబడక అదేవిధంగా కుటుంబంలో తల్లిదండ్రి కొందరు భర్త తెస్తే భార్య అంటే భార్య తెస్తేనే భర్త బ్రతకటం అనేది పోషణ కలిగి ఉండటం అనేది ఇంకా కొన్ని విషయాలు చాలా కుటుంబాలలో కొందరు యవనస్తులు వారి వారి పరిధిలో చూస్తున్నప్పుడు వారి సమయం అంతా కూడా వ్యర్థపరుచుకుంటూ వారి కుటుంబంలో చాలా వివాదములు కలిగించుకునేవారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు మన కుటుంబ ప్రార్థన ఉన్నా ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాడో మనం చూస్తే నేను చూస్తుంటాను చాలా విషయాల్లో కొంచెం పని కని చేస్తే వాడు వెంటనే దాన్ని ఒక మార్గం మార్చుకుంటాడు. ఆ పని ఇది చాలా హార్డ్గా ఉంది అంటాడు, ఇంకోటి అంటాడు. కొందరు కేవలం వ్యర్థమైన వాటితో కాలము గడుపుకొని ఎవరిస్తారని ఎదురు చూస్తూ వారి సోమరతనంతో జీవించేవారు ఉన్నారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఇక్కడ అన్నాడు సామెత గ్రంథం 6:6 నుంచి 11 వరకు చూస్తే కూడా వాక్యం చరుస్తుంది.
లేఖనాన్ని బట్టి 6:6 చూస్తే సామెతల గ్రంథము 6:6 కుటుంబ ప్రార్థనలో ఈ వాక్యం వినేవారు ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట చదువుతుంది. సోమరి సీముని యొద్దకు వెళ్ళము, వారి నడతను కనిపెట్టుము, వాటి నడతను కనిపెట్టుము. సీములు ఏ విధంగా సమకూర్చుకుంటాయి, ఎట్ట సమకూర్చుకుంటాయి, అవి ఏ కాలంలో సమకూర్చుకుంటాయి, ఏ కాలంలో సమకూర్చుకుంటాయి, ఏ కాలానికి సిద్ధపరచుకుంటాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అవి సమకూర్చున్న టైంలో అవి ఏ విధంగా వేగమైన ఉంటాయి. వాటి ప్రవర్తన అంటే వాటి యొక్క నడబడి చూసినా, వాటి ప్రయాసం చూసినా, వాటి యొక్క విధానం చూసినా కానీ చూస్తే మరి మనం ఏ కాలంలో సమకూర్చుకుంటాయి, ఏ కాలంలో మౌనంగా ఉంటాయి అనేది మనం చూస్తున్నప్పుడు వాటి గురించి చాలా జ్ఞానం నేర్చుకోవచ్చు. దేవుడు వాటికి అనుగించిన అంటున్నాడు అక్కడ వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. అవి ఏ విధంగా నడుస్తున్నాయి, జ్ఞానము తెచ్చుకో. జ్ఞానము బోధిస్తున్నాయి, నేర్పిస్తున్నాయి. అవి 7వ వచనం అంటున్నాడు ఇక్కడ, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విషానకత లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. వేసవికాలమందు ఆహారం సిద్ధపరచుకున్నాను, ఎందుకంటే వర్షాకాలము ఆహారం సమకూర్చుకోలేవు. అందుకొరకే యాసకాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. కోతకాలమందు ధాన్యం కూర్చుకుంటానే ప్రేమ బిడ్డలారా. అందుకని వాటి యొద్దకు వెళ్ళి నేర్చుకోనండి. ఎవరు నేర్చుకోవాలి? సోమరి సీముని యొద్దకు వెళ్ళము. సోమరి అంటే వాడు పని పాట లేకుండా, పని చేయకుండా, లేక ఏ పని లేకుండా కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు పురుషులు అంటే పెళ్ళైన వారు కూడా భార్యలు తెచ్చి పెడితే బ్రతికేవారు చాలామంది ఉన్నారు. వాడి మాటలు చెప్పుకుండా బతుకుతుంటారు. అదేదో కొడుకులు కూతుళ్ళు కూడా వయసుకు మించిన వారి వయసు ఎంతో పెరిగిపోతున్నా కానీ కేవలం వారు మాటలతో బతుకుతుంటారు. వారి విషయాలు చూస్తున్నప్పుడు మరి కొంతమంది చూస్తే ఈ సోమరోళ్ళు ఎన్నిసార్లు ఏదైనా పని అంటే ఒక జాబ్ కానీ ఏదైనా పనికి కుదిరితే 1 month 1 నెల 2 నెలలు 3 నెలలు క్లోజ్. నేను చాలా మంది చూస్తుంటాను. కొందరు నాతో చెప్తుంటారు, కొన్ని మళ్ళీ నాకు ఎన్నో అది కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ లేరంటారు. ఇళ్లలో పని చేసే వాళ్ళు చూస్తుంటాను, రకరకాలుగా పనులు చేస్తున్న వారు చాలామంది చూస్తుంటాను. కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు కొందరు వాడికి చేస్తే సంవత్సరం చేస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి భార్య మీదలో లేదా ఇంకొకరి మీద డిపెండ్ అయి బతకాలి. వాడి పైగా దానికి అనేక విషయాలు వారు సమకూర్చుకోమంటారు, అంటే వివాదమును సమకూర్చుకుంటారు. చాలా మంచిది అనమాట. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో చాలామంది తల్లిదండ్రులు వేధించేవారు, శోధించేవారు కూడా ఉన్నారు. కొందరు విద్యను ఆధారం చేసుకొని చదువుకుంటున్నాను చెబుతూ కొందరు ఏ పని పాట లేకుండా ఉండేవారు. కానీ వారు ఎంత ఉన్నతమైన విద్య ఉన్నా దేవుని యొక్క నాంటి వారు పని చేసేవారు చాలామంది ఉన్నారు. కష్టపడటము, ఏదో ఒక పార్ట్ టైం పని చేయటం అని ఉన్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే కొందరు జీవితం కోసం చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఈరోజు మనతో మాట్లాడితే చాలామంది కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. దేవుని జ్ఞానమును మనం నేర్చుకోవాలి. వీరు ఆయా విషయాలను బట్టి చూస్తున్నప్పుడు వారి పరిధిని వారి పరిస్థితి చూస్తున్నప్పుడు అందుకే వాటికి నాయకుడు ఎన్నో తెచ్చిన కూడా ఏమంటాడు అక్కడ, అవి వేసవికాలం మందు ఆహారం సిద్ధపరచుకొనను, కోతకాలం మందు ధాన్యం కూర్చుకొనను. సోమరి ఎందాక నువ్వు పండుకొనుందవో ఉదయకాలము వాక్యం విన్నారా అని కొందరు అడిగితే అయ్యా ఉదయకాలం కొంచెం కష్టమవుతుంది లేకటానికి అంటారు. దేవుని బిడ్డలారా, దైవ ఆత్మ గలవారు, దేవుని ఆత్మ గలవారు, దేవుని ఆత్మను కలిగిన వారు, దేవునితో కలిసిన. అందుకని బాల్యం నుంచి చిన్నతనం నుంచి కూడా తల్లి గర్భము నుంచి కూడా కొందరు నేర్చుకుంటుంటారు. తల్లి గర్భములే నేర్పుతుంది తల్లి.
తల్లి ముచ్చరించుకునేటప్పుడు, తల్లి మాట్లాడుకునేటప్పుడు, ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు ఆ విషయాన్ని గురించి చాలా బోధ నేర్చుకుంటారు. పుట్టిన తర్వాత బాల్యం నుంచి కూడా ఉదయకాలం చాలామంది పండుకోరు. ఆ తర్వాత వయస్సు పెరుగుతున్న ముందుగా దేవుని యొక్క దైవం అనేది వాళ్ళు, అంటే దైవము కలిగిన ఎవరు కూడా వారు తెల్లారిదాకా పండుకోరు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారిని పండుకోనేదు. దేవుని స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలామంది యవనస్తుల జీవితాలు చూస్తాను. నన్ను చాలామంది అంటారు, నువ్వు ఎంత తిరిగి వస్తావు కదా, నువ్వెందుకు పండుకోవు అని అంటారు. నన్ను చాలా గొడవ చేస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని సోమరుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడాడు అంతే. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు చాలా మెలకువగా ఉంటారు. అంటే ఆత్మ వాళ్ళని పురుకొల్పుతూ ఉంటుంది, లేపుతుంటుంది. వారు ప్రార్థించడము, పాటలు పట్టడమో, దేవుని మహిమటమో, లేక వాక్యం చదవటమో, లేక వారి వారి పనులు బట్టి జరిగించే విషయాలు చూస్తుంటారు. వారి పనులు బట్టి, వారి విషయాలు బట్టి చూస్తున్నప్పుడు తప్పక దేవుని ఇస్తున్న వారు ఉండే విధానం మనకు కనపరచబడుతుండదు. నా ప్రియ సహోదరి సోదర, దేవుడు చలవిస్తున్న మాట. అందుకని ఇక్కడ నేను కొంతమంది ఇక్కడికి వస్తుంటారు చర్చికి. వచ్చిన తర్వాత వాడు 10 నిమిషాలు ప్రార్థన చేయమంటే చేయడం, లేక 10 నిమిషాలు ప్రార్థన చేయడం. కానీ వాళ్ళకి కావాలి ఏంటంటే చర్చికి వచ్చినాం. నేను చూసి కొంతమందిని పంపించేశాను. కారణం ఏంటంటే సోమవారం దేవుని కలుసుకునేవారు కాదు, దేవుని కలుసుకున్న ఆశ కావాలి. ఆచారం మంచిది ఇక్కడ ఏమంటే, అందుకే దైవం అనేది ఎవరిలో ఉన్నదో, దేవుని ఆత్మ ఎవరిని ఎంటబడుతుండదో వారు తప్పకుండా పరిశుద్ధాత్మ, అంటే దేవునితో కలిసి ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా సోమవారంగా ఉండరు. అయ్యా లెగిస్తే వాక్యంలో మాట ఉంది. కొంతమంది కొంచెం అతిక తెలివి ఉండడు అనుకుంటారు. ఆయన ఉంటారంటే చాలా పెందలుగా లేచి చాలా పొద్దుపోయిందాక పనిచేసి వాడిని భోజనం తిన్న సుఖానుభవం లేని వాడుకు అనే వాక్యం చలుస్తుంది. పెందలకడ లేచి స్తుతించాలి, మహిమపరచాలి. దేవుని యొక్క చందులో యూదుల యొక్క విధానం చిత్తం మనం చూసినప్పుడు ఉదయకాలము వాళ్ళు వెళతారు. 5 గంటల ఉదయం భోజనం చేస్తారు, 5 గంటల వరకు పని చేస్తారు. 5 గంటల తర్వాత వచ్చిన తర్వాత 6 గంటల తర్వాత వారి చిత్తపట్ల చూస్తున్నప్పుడు ప్రార్థన, రేయి మొదటి జాము ప్రేయర్, మొదటి జాము అంతా కూడా వారి ధనం. రెండవ జాము అంతా భక్తులు ప్రార్థన చేస్తారు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉంటారు. 12 నుంచి మరి 9 నుంచి 12 వరకు, 12 నుంచి చూస్తున్నప్పుడు 3 వరకు చూస్తూ కూడా పరిశుద్ధ, అంటే దేవునితో కలిసిన శావుకుని నిలిచి ప్రార్థిస్తున్నారు. 3 నుంచి 4 గంటల వరకు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించుటను, పని కోసం సిద్ధపట్టుకును, ప్రభునందు నిరీక్షటకును, అంటే వారి క్రియలు సిద్ధపరచుకుంటారు. కానీ 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత చూస్తే కొంత 4 గంటలు కూడా మొరపెడుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు. తర్వాత కొందరు జీవితాలు చూస్తున్నప్పుడు ఇక 4 అవుతుందంటే మొదలు పెడతారు నిద్రపోట. ఈ రోజుల్లో అయితే చాలా మంది కూడా రాత్రి కూడా ఏదో వాడు సెల్ ఫోన్ ఇంకోది చూసుకుని ఉంటాం. వాడు ఇష్టం వచ్చిన ఇప్పుడంతా చేతులు ఉన్నది కనుక వాడు ఇష్టం వచ్చిన సినిమాలు ఇంకేదో చేస్తారు, ఎక్కడెక్కడో చూస్తారు. తర్వాత వాడు 3 గంటల తర్వాత పండుకోవటం మొదలు వాడు 7, 8, 9 లేస్తాడు. అంటే వాడెవరు? సోమరవాడు. రాత్రి నైట్ డ్యూటీ చేసేవాళ్ళు వేరు, నైట్ డ్యూటీ చేసి పండుకున్నారంటే వేరే విషయం. ఏ నైట్ డ్యూటీ చేసినా ఉదయకాలమును దేవుని స్తుతించడం అనేది చాలా ముఖ్యమైనది. మేము డ్యూటీ చేసిన టైంలో కూడా తప్పకుండా దేవుని వెతికాను. నా ప్రియమైన దేవుడు చాలా మంచిది. ఎవరైనా సరే, నేను కానీ నువ్వు కానీ ఎవరైనా కానీ చాలా మంది జీవితాలు వస్తారు. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో వింటున్న వారు, ఈ వాక్యం విన్న చాలా మంది యవనస్తులు కాలం అర్ధరాత్రి గడిపి వస్తే ఆ తల్లిదండ్రి నన్ను ఒక ఆయన అంటాడు, అరే వాడిని గద్దించు అంటే, ఈ రోజులు మంచి కాదు, రోజులు మంచి కాదు అన్నాడు. రోజులు ఎప్పుడు మంచి అని నేను అన్నాను. అదే సూర్యుడు పట్టుపరుస్తున్నాడు, అదేవిధంగా తూర్పును వస్తున్నాడు, పనవటకు తీస్తున్నాడు. రోజులు మంచుకునే మనుషుల యొక్క వ్యక్తిత్వం మంచిది కాదు. మనుషుల యొక్క మనసు, మనుషుల యొక్క గుణాలు చెడిపోయిన గనక గుణములు చెడిపోవటం వలన లోకంలో అనేక విషయాలు మార్పులు జరుగుతున్నాయి తప్ప దేవుడు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు, ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటాడని చెప్పాను. అందుకని ఏంటంటే ఏమన్నంటే, అయ్యా మందు తాగుతారు, ఇది చేస్తారో శాస్త్రాన్ని భయ విషయం మాట్లాడుతున్నాం. ఒకరోజు ఆయనే చంపడానికి చూశాడు వాడు. కారణం ఏంటంటే
వాళ్ళ అమ్మ దగ్గర చైన్ అడిగాడు వాడు. ఆ గొలుసు అది 1,50,000 2,00,000 పైన ఉంటుందట. ఆ గొలుసు ఇడివాడు. ఎందుకంటే నాకు అర్జెంటుగా నేను జాబ్ కట్టాలి అన్నట. ఎన్ని కట్టాలి అంటే అన్నట. సరే మంచిదని ఇచ్చింది. వాడి జాబ్ కట్ల. కొద్ది రోజులు పోయిండు, వచ్చిండు. ఎక్కడుందంటే బ్యాంకులో పెట్టిన. ఎక్కడుందంటే బ్యాంకులో పెట్టిన. తర్వాత చూస్తే లేదు. ఎక్కడికో పోయిండు. ఫోన్ చేసిండు తల్లికి. ఇది ఎవరికి అని చెప్పితే ఇక్కడనే చచ్చిపోతున్నాడు. కాము ఉండిపోయింది. నాకు ఫోన్ చేసింది. అయ్యా నా కొడుకుతో పోతే పోయింది కదా, ఆ సామాను ఆ బంగారం పోతే పోయింది కానీ నాకు ఫోన్ చేసింది. ఈ సోమరపాలను చాలా మంది చూస్తాను. నా ప్రియమైన సహోదరులారా, యవనస్తులారా, లేక భర్తలు కూడా పగలంతా తిరిగి ఎక్కడో కాలం కూడా పగలంతా పడుకున్న సాయంత్రానికి వెళ్ళిపోయి తాగొచ్చి కొందరు భార్య మీద బ్రతుకుతున్నవారు. ఆలోచించండి. దేవుని వాక్యం చదువుతుంది. పరిశుద్ధ వాక్యం తప్పకుండా చదువుతుంది. మనము దేవుని యొక్క నేర్చుకోవాలి. ఏమంటే సేవను చూసి నేర్చుకోనండి. కొందరు చూడండి చాలా తప్పన పడుతుంటారు, ఆశపడుతుంటారు. జీవన దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు దేవుడు చరవిచ్చే విషయం ఆయన పరిశుద్ధ నుండి మనము ఆయన అంటున్నాడు కదా 9వ విషయం చూడండి. అక్కడ ఏమన్నాడు? మరి పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్ర లేచదవు, ఇంకా కొంచెం నిద్రించదని, కొంచెం కునికిదనని, కొంచెం చేపు చెడుతూరు కూర్చుకొని పండుదనని నువ్వు అనుసుందవు. ఎవరంటారు? ఇంకొంచెం పండుకుందాం అనేది ఎవరంటారు? సోమరిపోరు అంటారు. కొడుకు ప్రార్థన ఎత్తనం లైపోకుని వచ్చిన కొడుకు అంటే వాడు లెగడు. వెంటనే తండ్రి అంటాడు, వాడు పండుకొని రాదు అంటాడు. చాలా మంది జీవితంలో సహోదరి సోదర సోమరతనం దేవునికి ఇష్టమైంది కాదు. చూడక అక్కడ అందుచేత దోపిడిగడు వచ్చినట్లు దారిద్రము ఎవరివద్దకు వస్తుంది? ఇంకా కొంచెం బంధం ఇంకా పంచుకున్న దగ్గర ఎక్కడికి వస్తుంది? దోపుడుగడు వచ్చినట్టు దారిద్ర్యం వారి దగ్గరకు వస్తుంది. దరిద్రం వీళ్ళ తల్లిదండ్రులు మంచి బతికి ఎట్ట అయిందంటే కారణం ఏంటి? ఎవరు తప్పు? ఆలోచించండి యవనస్తులారా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా ఈరోజు వాక్యం కుటుంబ ప్రార్థన, కుటుంబంలో మనం ఏ విధంగా ఉండాలి, క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలి, క్రీస్తును కలిగిన కుటుంబం ఏ విధంగా ఉండాలి, క్రీస్తు కలిసిన కుటుంబం అబద్ధము కొందరు జీవితాలు అబద్ధములను ప్రోత్సహిస్తుండే తల్లిదండ్రి. వారు అబద్ధికులని తెలుసు కానీ వాళ్ళే నమ్ముతారు. నమ్మటం అంటే తప్పకుండా మరి కొందరు నాతో అంటుంటారు కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో పోతున్నప్పుడు, అయ్యా ఇది పచ్చ బద్దలాడిదే అంటారు. నాకు కామంటుంది అన్నీ 100 మాటలు చెప్తే 1-2 మాటలు నమ్మాలో అది కూడా నమ్మకూడదు అన్నది. ఏంటంటే ఏదో ఒక అబద్ధమే చెప్పిద్దే అంటది. కూతుర్ని తను పీజీ చేస్తుంది. తల్లి ఇచ్చిన మరి ట్రస్ట్ ఏంటంటే తనకు సాక్ష్యం ఏంటంటే ఆ తల్లి గురించి కూతురు ఇచ్చిన సాక్ష్యం. అదే చెడిపోతుంది, చెడు అని కాదు, కానీ తన కొన్ని విషయాల్లో తన సోమరతన విధానం అంటే తనకు అబద్ధం గురించి తల్లి చెప్తా ఉన్నది. ఈ విధంగా కొంతమంది నాతో అంటారు, వీడు ఏది చెప్పిన అబద్ధమే అంటారు. నాతో ఏది చెప్పిన అబద్ధం అంటారు, కానీ వాణ్ణే ప్రోత్సహిస్తుంటారు. వాడు చెప్పిందే వింటారు. అంటే ఆత్మకు విరోధంగా మాట్లాడుతుంటారు. ఒక అతను షాప్ చేయటకు వచ్చింది. వాడిని నమ్మనయ్యా నేను అనేవాడు. ఒక టైం వచ్చింది వాడి గురించి వాడేదో చెప్పాడు, నమ్మాడు. ఒక చక్కని ఏరియా ఇచ్చాం, నమ్మాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడి పరిస్థితి ఏరైపోయింది. వాడు తాగుబోతే తిరుగుతున్నప్పుడు చూశాను. ఈ విధంగా చూస్తున్నప్పుడు కొందరు దేవుని స్థానానికి ఇదే స్థలం ఉండే సాక్ష్యం ఇచ్చిన భయంకర అబద్ధములు ఆడేవారు. వాళ్ళకి ఖండించాను. ఈరోజు దేవుని స్థానానికి రావట్లేదు. ప్రేమ వెళ్ళారా? చాలా మంచిది. ఇక్కడ మనము దారిద్ర్యం తెచ్చుకోవద్దు. అందుకే వాక్యం ఏమంటాడంటే 2వ దర్శన పత్రిక 3వ అధ్యాయంలో 11, 12 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. 2వ దర్శనం రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మల్ని నిరాటంకముగా మీ ఎదుగు తీసుకొని వచ్చును గాక. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని యొద్ద మీ హృదయములను
పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన సరిపరచకై మేము ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకరి విడ ఒకడును మనుషులు అందరి విడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్టు. ఆమేన్. దేంట్లో వర్ధిల్లాలి? పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో. 2వ దశపత్రిక 3వ అధ్యాయము 2వ దశపత్రిక 3:11-12 చదవమన్నాను. బిడ్డారా, దేవుని యొక్క కరెక్ట్ వినండి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మీలో కొందరు ఏ పనియు చేయక, ఈ మాట, మీలో కొందరు ఏ పనియు చేయక పర్లు చోలికి పోతూ, ఎక్కడ పోతుంటారు? పర్లు చోలికి పోతూ, ఏదో గొడవ పెట్టుకుంటూ, ఏదో చేస్తూ, ఏ పని చేయక పర్లు చోలికి పోతూ, కొందరు, అందరు కాదు, ఏ పని చేయక పర్లు చోలికి పోతూ అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజింపవలనని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ దేవుడు చదివిస్తున్న మాట చూస్తే నాకు అర్థం ఏంటంటే, ఏ పని చేయక పనులపై గొడవలు పెట్టుకొని అక్కడ ఏదో చేయటం అనేది దేవుని చిత్తము కాదు. దేవుని కుటుంబం సొంతగా పని చేసుకోవాలి. కొందరు రెండో పని ఉండదు. ఏ పని చేత వస్తుందా, ఎటు నుంచి పని వస్తుందా, ఎవరిని ముంచాలని చూస్తుంటారు. వారు పని చేయరు, వారు వ్యాపారం చేయరు. కొందరు మనస్తులు కూడా ఎవరు పిలుస్తారన్న ఒక గ్రూపులు ఉంటాయి. ఈ గుంపులు అనేది ఏమంటే వారికి కొందరు సపోర్ట్ చేస్తుంటారు. సహోదరి సోదర, ఈరోజు వాక్యం చదువుతున్నాయి. పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయాన్ని మనం గ్రహించి మనం సొంతగా పని చేసుకోవాలంటాడు. కుటుంబ ప్రార్థన, ఏ బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే, మనం బైబిల్ పట్టుకొని లేక ప్రార్థన చేసే ప్రతి వారు కూడా తప్పక సొంతగా దేవుని నామని మహిమపరచడం అనేది. అందుకే పరిశుద్ధ దేవుడు సర్వస్త్రిక మాటను బట్టి ఆలోచించండి. దేవునితో మనం కలిసి, ప్రభుతో కలిసి ఎవరైనా సరే ప్రభు నామను బట్టి జీవించే జీవితం, వాక్యానుసారం జీవించే జీవితం, ఎక్కడో ఏదో మనకిష్టం వచ్చిన చేయటం దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని ఉద్దేశం వేరు. ఈరోజు ఒకప్పుడు ఇదే స్థలంలో ఆహారం లేకుండా ఉన్న వారిని దేవుడు ఆశ్రయించి గొప్పవాళ్ళని చేశాం. ఈరోజు దేవునితో లేరు వారు లోకం పంచాదులతో ఉన్నారు. ప్రభుని వెతకట్లేదు. నా సహోదరి సోదర, ఆలోచించండి. దేవునితో కలిసి ఉండాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. అందుకే తీతు పత్రిక 1వ అధ్యాయంలో 12 చెప్తున్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 12 చూస్తే, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లా, నేను ఎవరు? క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులు. ఏమంటున్నారట? ఎల్లప్పుడూ అబద్ధమే, ఏదో ఒక అబద్ధం లేకుండా వారు మాట్లాడరా. ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములు, దేశం పెంచుకునే, కక్ష పెంచుకునేవారు, మృగం నటి వారు. మన కుటుంబం ఉండకూడదు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో జీవించే మనము ఆయన చదివిస్తున్న మాటను బట్టి తన పరిశుద్ధమైన సన్నిధిలో ఉండవలసిన రీతిలో నా సహోదరి సోదర, దేవుడు చదివిస్తున్న మాట, దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఏమై ఉన్నారు? సోమరులకు తిండిపోతులు. ఇట్టి వారికి దేవుని రాజ్యం లేదు. సహోదరి సోదర, తిండిపోతులై ఉన్నారు కనుక సోమరతనం దేవునికి ఇష్టమైంది కాదు. నీ కుటుంబంలో ఈ వాక్యం అన్న వారు ఎవరైనా కానీ కొంత బాధ అయ్యొచ్చు. మా తల్లిదండ్రులకి తెలియదని నేర్పుతున్నాను అనుకోవచ్చు. వాస్తవమే, నీ గురించి వాళ్ళు తెలిసినప్పుడు నీవెవరు సంగతి తెలుస్తుంది. నీ భార్యకి నీవెవరు సంగతి తెలిసినప్పుడు నీ మోసం ఏంటో తెలుస్తుంది.
వారు అబద్ధికులు. ఎంతో అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం అనేది ఎవరిని వెళ్తుందో కొంతమంది తెలియట్లేదా? కొందరు ఖచ్చితంగా అబద్ధం ఆడుతూనే ఉంటారు. భార్యాభర్తలు విరుగు ఏకీవించి అబద్ధం ఆడుతుంటారు. నేను చూశాను కొందని. నా ప్రియమైన సహోదరి సోదర, ఈరోజు పరిశుద్ధ ప్రజలు సెలవిస్తున్న మాటను బట్టి ఈరోజు ఆలోచించండి. అందుకని దేవునితో మన కలిసి ఎపిసి పత్రిక 5 చూస్తే 6 చూస్తే 5 నుంచి చూస్తున్నప్పుడు వాక్యం చదువుతుంది. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై ప్రేమతోనూ భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. 9వ వచనం చెప్తారు అన్నమాట. యజమానులారా, పరలోకమందు ఉన్నాడనియో మీకును పరలోకమందు ఉన్నాడనియో ఆయనకు పక్షపాతం లేదనియో పెరిగిన వారై మానే వారిని బెదిరించిన మానే మా ప్రకారమే చాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. కనుక ముఖ్యంగా దేవుని యొక్క నామను బట్టి దాసులను ఒకరికొకరు విధేయత కలిగి ఉండట, ప్రేమించడం అని చెప్తున్నాడు. అందుకని ప్రభు వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ సమయంలో సామర్థనం దేవుడు ఇష్టపడేది కాదు. ప్రభు చిత్తును నెరవేర్చమని దేవుడు కోరుకున్నవాడు. సామెతల 10 26 వచనం చూస్తే, సామెతల 10:26 చూస్తే కూడా దేవుని వాక్యం చేస్తుంది. ప్రేమన సహోదరి సోదర, మంచిదండి. సోమరి తనను కనిపెట్టి వారికి పనిపెట్టి వారికి ఎట్లుంటాడ? సోమరికి తాను పని పెట్టుకున్న వారికి పండ్లకు పులుసు వంటి వాడు. ఎలాంటి వాడు? ఒక సోమరుని ఒక మనిషి పనికి పెట్టుకుంటే పండ్లకి పులుసు, పండ్లు పులిసిపోయినప్పుడు ఏమైనా తింటామా? తినగలరా? ఎంతమందికి అర్థమైంది అన్నమాట? తినలేం కదా. కళ్ళకి పొగలాంటి వాడడం. కళ్ళలో పొగ పడితే మనం నడవగలమా? ఎవరు చదవగలమా? మన పని చేయకొనసాం అంటే ఒక సోమరుని పని పెట్టుకుంటే అది పరిస్థితి. పనికి పెట్టుకున్నప్పుడు వాళ్ళంటి వాడు. దేవుని వాక్యం చరుస్తుంది. పరిశుద్ధ కొనేమో దాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకనే ఎవరు కూడా కొద్ది రోజులు ఉంటారు, ఏం చేస్తుంటారు, వాళ్ళు ఉంచుకోరు. ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రభు నాటు మనం విధేయత నేర్చుకోవాలి, దేవునికి చిత్తం నేర్చుకోవాలి, దేవునికి ఉద్దేశం నేర్చుకోవాలి, దేవునితో కలిసి నేర్చుకోవాలి. ఈరోజు ఆ నామను బిడ్డ చూస్తున్నప్పుడు సేములతో నేర్చుకునే మాట ఎందుకనంటే అవి ఎంత జ్ఞానం కలిగి ఉన్నాయో భూమి మీద మనం కూడా అంత జ్ఞానం కలిగి దొంగలుగా అబద్ధకులు కాక భూమి మీద తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు కొండి ప్రభు నామను బట్టి మన హృదయంలో ప్రభుతో అంటుకట్టబడినప్పుడు దేవుడు ప్రేమించి దీవించి కనికరించేవాడు. దేవుని కటాక్షం గొప్పది, దేవుని కనికను గొప్పది. అందుకని ఈ దినమున పరలోక దేవుడైన ప్రభువు సెలవిస్తున్న మాట బట్టి నా సహోదరి సోదర, మనిషి కొన్ని వ్యాధులు పోట కోసం రన్నింగ్ చేయమంటారు. ఏం పోట కోసం? ఏ వ్యాధికైనా రన్నింగ్ అంటే ఎవరైతే చేస్తున్నారో మనం అవయవంలో ఉన్న కొన్ని వ్యాధులు, కొన్ని భయంకర షుగర్ వ్యాధులు అంటే కంట్రోల్ అవుతాయి అంటారు. కారణం ఏంటంటే వారి అవయవులను సాధనంగా మార్చుకోవటం మంచిది అన్నాడు. అయితే వాక్యముతో మనం ఎప్పుడైతే సహవాసం కలిగి దేవుడితో కలిగి ఉంటామో ప్రతి మనిషి కూడా ఆ విధంగా తనకు తాను ఎప్పుడు కూడా తన సమయం, ఎందుకంటే దినములు షడ్డి కనుక సమయం పోనీక సద్వినియోగపరచుకోమంటారు. ఏం పోనీక? సమయమును సద్వినియోగ. కొందరు అంటుంటారు ఆయా సమయంలో జీవితంలో ఇదైపోయింది అదైపోయింది కానీ ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది అనుకుంటుంటారు. ప్రియమైన సహోదరి సోదర, ఈ పరలోక దేవుడు చదివిస్తున్న మాటను బట్టి, పరిశుద్ధ దేవుడు చదివిస్తున్న మంచి మాట మనం చూస్తున్నప్పుడు వాక్యం చదువుతుంది. అందుకనే మోసకరమైన విధానం మనకు అబద్ధికులు, చాలా అబద్ధికులు వారి వారి జీవితాలు చూస్తుంటాం. వారు చాలా భయంకరమైన వారు. ఆ విధంగా మనం కాకుండాలని పరిశుద్ధ దేవునితో మన కలిసి దేవుడు కోరుకున్నాడు.
4 వచ్చిన కూడా చెప్తాడు. సాయంత్రం 11:4 చతుర్థ దేవుని ఆజ్ఞ వస్తుంది. సోమరి ఆశపడిన కానీ వారి ప్రాణమునకు ఏం దొరకదట, ఏమీ దొరకదు. ఎందుకంటే సోమరి ఆశపడినా కానీ వారి ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ గలవాడు, పని చేసేవాడు. ఈరోజు విషయాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర గ్రహించి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటకు మనం లోబడ్డవారమే. తన ఉద్దేశం నెరవేర్చమని మనం ఉండటమనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుని పిల్లరా, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. దేవుడు ఎన్నో విషయాలు మనతో మధ్యాహ్న కాలంలో ఆయన మాట్లాడేవాడు. ఈ సమయంలో మనం అవన్నీ అనుభవించాలంటే సోమరితనం ఉండకూడదు. దేవుని పుష్టిగా ఉండటం కోసం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు మనం లోపడతాం అనేది పరిశుద్ధత చదివిస్తున్నాడు. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, ఆయన పరిశుద్ధత చదివిస్తున్న దేవుడు. అందుకని హెబ్రీ పత్రిక 6:11-12 చూస్తే వాక్యం చరుస్తుంది. హెబ్రీ పత్రిక 6:11-12 చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. మీరు మందులు కాక విశ్వాసం చేతను, మీరు మాంద్యులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకునే వారుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ, దాని వెళ్ళాను ఇక్కడ, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగా నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆలోచించుని 11 రసూలు అక్కడ ఏమంటాడు? అక్కడ మీరు మందులు కాక, అంటే మనము సోమరుల కాక, మందమతి వారు కాకుండా ప్రభు విషయంలో మనం మెలకుగా వివేకం కలిగిన వారమై, మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను. విశ్వాసములో ఓర్పు కావాలి. విశ్వాసంతోనే కాదు, ఓర్పు కలిగితే క్రియలు. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని, వాగ్దానములు స్వతంత్రించుకున్న వారు మన పితరులు, మరి మనకంటే ముందుగా ప్రభు దగ్గర నిద్రించిన వారు, లేక వారు వాగ్దాన ప్రకారం దేవుని దగ్గర ఏ విధంగా సంపాదించుకున్నారో ఆ విధంగా వాగ్దానములో పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుగా కనపరచవాలని అపేక్షించుతున్నాను. నా సహోదరి సోదర, ఈ కుటుంబ ప్రాంతంలో దేవుని వాక్యం మనం తప్పకుండా ఆసక్తి కలిగి ఉండాలి. సోమవారం ఉండదని అందరితో చెబుతున్నాడు. ఎవరైనా కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేక మరి పిల్లలు కావచ్చు, యమనస్తులు కావచ్చు, లేక ఆ యొక్క విషయాలు చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవుని యొక్క మాట చదువుతుంది. ఆలోచించి పరిశుద్ధ దేవుని యొక్క పాదాల దగ్గర విషయం జ్ఞాపం చేసుకొని ఈరోజు స్వతంత్రించుకున్న మనకంటే ముందు వాగ్దానం ప్రకారం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారులుగా మనం కూడా దేవుని ప్రభనేసుక్రీస్తును మనం సంపాదించుకొని ఆయన మన గృహంలో ఉండటం కోసం మనం ఆయనతో కలిసి ఆయన ఉద్దేశ ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిశుద్ధులను మనం నిలిచి ఫలించడం కోసం ఈ పరలోక దేవుడిని ప్రభుత్వం మనకు కలిగించిన విషయాన్ని బట్టి ఈ సమయంలో ఒకసారి జ్ఞాపం చేసుకొని కాలమును వ్యర్థపరచుకొనక, నేను కొందరు చూస్తుంటారు, వారు ఎంత ప్రయాసపడుతుంటారంటే వారు స్టడీ చేస్తూ కూడా వారు పడుతున్న ప్రయాసం చూస్తున్నప్పుడు చాలా దేవుని మహిమపరుస్తున్నారు. అదే కాదు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, దేవుని మొరపెడుతుంటారు, పెరుగులాడుతూ నాతో చెప్తుంటారు. వారి వారి పరిస్థితి చూస్తున్నప్పుడు, వారిని చూస్తున్నప్పుడు నేను చాలా దేవుని మహిమపరుస్తుంటాను. పరిశుద్ధ చెప్తున్న ఒక విషయం నేను నా కళ్ళతో చూస్తున్న విషయాలు. నన్ను కూడా చాలా మంది అంటారు, మరి కొన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నాను అంటుంటాను. నేను ఈరోజు ప్రభు చరిస్తున్న మాట బట్టి నా సహోదరి సోదర విషయాన్ని జ్ఞాపం చేసుకుని సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో మనం తప్పక ప్రభుతో కలిసి మనం కూడా
మెలకు కలిగిన వారమే నీ కుటుంబంలో ప్రతి వారు కూడా ప్రభువును ఇష్టపడితే దేవుడు దీవించేవాడు, భూమి మీద ఆశీర్వాదకరంగా చేసేవాడు, నీకు కావాల్సిన సహాయం చేసేవాడు, ఆయన చిత్తపక్క నిన్ను ఆశ్రయించేవాడు, దేవుని రాజ్యాన్ని నీకు ఇచ్చేవాడు. నీ కుటుంబంలో నీకు ప్రతి విధంగా నీ వ్యాపారం కావచ్చు, నీ కోట కావచ్చు, దేవుడు దీవించి ఆశ్రయించి వర్ధల చేసేవాడు. మొక్క నుంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, నీ పరిశుద్ధ పాదముల కొందనాన్ని తెలుస్తున్నా. ఒక మనిషికి నువ్వు హెచ్చరిస్తూ ఈ సామెతలనే నన్ను పరిశుద్ధ గ్రంథం నుండి మనిషి దేన్ని బట్టి నేర్చుకోవాలో చిన్న చీమలు ప్రభుతండి, అవి చాలా చిన్నవి, వాటిని చూసి నేర్చుకోని హెచ్చరించి రాయటం కారణం ప్రభుతండి. మనుషుడు ఎంతో వాడైన ప్రభు అతనికి సామర్థ్యం తన జీవితానికి ఎంతో ముప్పై ఉంది కదా, తన బ్రతుకుతో నా కుటుంబానికి హానికరమైంది కదా, ఆ జీవితంలో ఉన్న హానికరమైన విషయాన్ని బట్టి చూసి నువ్వు హెచ్చరించుకుంటూ వచ్చినారు. ఈ ధర్మ ప్రభు ఎవరైతే ఈ వాక్యం అన్నారో, యవనస్తులు అన్నారో, వ్యర్థంగా ప్రవర్తించే వారు అంతరాత్మ తెలిసి నీకు లోబడే కృప దయచేతండి. నీ కృపను బట్టి ప్రవర్తన వారు ప్రవర్తన ఎన్నడూ అబద్ధకులు కాకుండా సహాయం చేతండి. నీ సన్నిధిలో పెనుగులాడే వరకు ఉంటే సహాయం చేతండి. మాంజులు కాక తండ్రి ఆసక్తి గల వారి రాజ్యం వారసుడు సహాయం చేసి మరి సమయం ప్రగతండి. నీ కృపల సన్నిధిలో ప్రతి వారిని కూడా బలపరిచి కరుణించి ఎవరికి అక్కలు తీర్చండి, కరుణించండి. నీ కృప దయచేయండి. నీ చిత్త ప్రకారం మీరు కరుణించి కటాక్షిస్తూ నీ పరిశుద్ధమైన నామ మహిమలో మీరు జ్ఞాపం చేసుకొని నీ సన్నిధి కింద మాకు దయచేస్తూ ఈ రాత్రి కళ్ళ ద్వారా దర్శనాలు మాట్లాడుతూ మా ముందర ప్రతి విషయానికి అప్పగించుకుంటుండగా మీరు మాతో మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్.